నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే కర్ల రాజేష్ ని బలి చేశారు అన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మాట్లాడుతూ నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే కర్ల రాజేష్ ను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ దంపతుల ఆదేశాలతోనే పోలీసులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారన్నారు. కర్ల రాజేష్ మరణం ముమ్మాటికి కోదాడ పోలీసుల హత్యాకాండనే అని మల్లయ్య యాదవ్ ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో నా పేరు చెప్పాలని రాజేష్ ను కోదాడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి హింసించారు. కోదాడలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఒక పేద దళిత యువకుడిని లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాజేష్ మరణించి 60 రోజులు గడుస్తున్నా నిందితుడైన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీని వెనక మంత్రి ఉత్తమ్ దంపతుల హస్తం ఉంది అన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కోదాడలో జరిగిన పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బహుజనుడిగా నన్ను దళిత బిడ్డలు మావాలనుకుని ప్రయాణం చేయించాడు. కానీ ఈరోజు మీతో నేను అనిపిస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. నిశ్చయంగా నన్ను కొంతకాలం ఉండాల్సిన అవసరం ఉంది, నిశ్చయంగా ఉండలేండి, నన్ను బదులు పెట్టదని చెప్పేసి ఆ రోజు ఆ కార్యక్రమానికి పోకుండా మా కార్యకర్తలకు పంపించినాం. ఈ చీకటి ప్రజాస్వామ్యాన్ని పద్దలు కొట్టడానికి మా శక్తి సరిపోతే మందకృష్ణ ముందుగా నడిపించాలని నేను రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు నాకు ఏ పార్టీ అప్లికేషన్ ఇంకేదో దాంట్లో అండుకుండా రాలే. ఎప్పుడైనా మీలాంటి వాళ్ళందరి ఆదరణను చూసి నన్ను పార్టీని పిలిచి టికెట్ ఇచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009లో ఇంటికి పారిపోయి ఉంచుదానికి, కానీ నేనున్నా ఇండిపెండెంట్ ఫోన్ చేసి వటవృక్షం అని చెప్పేసి కుటుంబుడు అని చెప్పి చెప్పుకున్న 6 సార్లు పోటీ చేశాను. కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని నాకు అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చిన టీడీపీ పుట్టలలో ఓటమి పాలైనా, కానీ నేను పోరాటం వదలలేదు. 2018లో మన మోసం జరిగింది. ముఖ్యమంత్రి నాయకులు నా భార్యకి వేయాలని చెప్పి కాంగ్రెస్ కూడా ఇంప్లైన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్న దళిత బహుజన వర్గాలు మొత్తం కంఠంతో మల్లయ్య యాదవ్ అయితేనే సరైన అభ్యర్థి అని చెప్పేసి పార్టీ నివేదికలు ఉంటే కేసీఆర్ గారు పిలిచి కూడదండేసి బీఫామ్ చేతికి ఇచ్చి పంపించారు. 2023లో ప్రతిసారి ఎన్నికలలో ఏదో ఒక కుట్ర జరుగుతూనే ఉంటుంది. 2009లో మైవంశం రామేశ్వరరావు మధ్యవర్తిగా కోట్ల రూపాయల చేతులు మారిన టికెట్ ఇచ్చేసి, మన 2023లో కూడా అదే రకమైన ప్రయత్నం జరిగింది. కేసీఆర్ గారు నివేదిక తెప్పించుకున్నారు. నిన్ను సభలో కూడా చెప్తున్న ఎన్నికల ప్రచారంలో, అరే 6 నెలల నుంచి నా చెవులలో జోడికలకి తగిలినాయా, ఏదైనా కానీ వాడు పాపం బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ వానికి ఇస్తా అని చెప్పినా మిమ్మల్ని చూస్తే ఈ రోజు ఆదరణ పడుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ప్రత్యక్షం చెప్పారు. నివేదికను చూసి నన్ను పిలిచి ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా వాటన్నింటినీ అధిగమించి నువ్వు ఈ స్థాయికి వచ్చినావు. నీలాంటి వాడిని పడేయటం కాదు, నా వంతుగా నేనున్నంత వరకు పెంచే ప్రయత్నం చేస్తా, చిగురించే ప్రయత్నం చేస్తా, నీ ప్రయాణం కొనసాగించాలని ఆశీర్వదించే 2022లో టికెట్ ఇచ్చాడు. ఈరోజు కొన్ని విషయాలు బయటకు చెప్పలేమేమో. రాజకీయంగా ఈ చేతలాని మగవానికి ఎవరి చేతులు కలిపారు? ఇక్కడ నల్గొండ జిల్లాలో యావత్ కామ్రేడ్ వినాలి, యావత్ నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా జరుగుతున్నది చరిత్ర కూడా చూద్దాం. అగ్రకులాల ఆధిపత్యం తప్ప బలహీన వర్గాల బహుజనుల రాజ్యం రాకుండా ఎక్కడికక్కడ ఆధిపత్యం చేసే ప్రయత్నాలు జరిగింది. వాటన్నింటినీ తట్టుకొని అధిగమించి మీ అందరి సహకారంతో అభిమానం పొంది వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి తీటిగా ప్రయాణం చేసి కోట్ల రూపాయలు నేను స్వార్థితంగా, నా తల్లిదండ్రులు పెద్ద జమీందారు కాదు, స్వార్థంగా సంపాదించిన నా ఆస్తుల్ని తెగనమ్ముకొని ఇలా రాజకీయం చేస్తాను. అదొక ఫ్యాషన్. అసెంబ్లీలో అధ్యక్ష అనాలనే కోరిక నన్ను అక్కడికి ప్రారంభించింది. ఈరోజు మరి నల్గొండ జిల్లాల మొత్తం కూడా బలహీన వర్గాల నాయకుడు ఆయన మల్లయ్య ఉన్నాడు, కంట్లో నలుసులుగా తయారైతున్నాడు. ఎట్లనన్నా పొందబెట్టాలనే కుట్రలో అక్కడ
అగ్రకులాలు ఏకమైన పార్టీలు జెండాలు కండలు పక్కకు పెట్టి అగ్రకులాలు ఏకమై చేసిన కుట్రను హత్యనే ఈ రాజేష్ హత్య. ఇటువంటి కుట్రలు చాలా సందర్భాల్లో జరిగింది. వాటన్నిటి తట్టుకున్నాం, ప్రయాణం చేసినాం. మా నాన్న అమ్మ ఆస్తి లేకపోవచ్చు, కానీ గుండె ధైర్యం చాలా గట్టిగా ఇచ్చింది. ఆ ధైర్యంతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అనేక రకమైన దాడులు జరిగిన, సంబంధం లేని కేసులలో అటెంప్ట్ మర్డర్లు పెట్టిన, భౌతిక దాడులకు పాల్పడ్డ, వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ప్రయాణం చేసి మీ ముందు ఈ రకంగా నిలబడ్డాలంటే ఆ భగవంతుడు ఏ క్షణంలో ఇచ్చిండో మా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆస్తి పైన ఈ ధైర్యాన్ని కొనసాగిస్తూనే ఉంటా. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, ఇందులో నిందితులైన పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు ఎటువంటి ఉద్యమానికి పిలిపించిన ఆలోచన నా సొంత కార్యక్రమాన్ని చేస్తా. మీరు అఖిలపక్షం సమావేశం పెట్టి ఏ కార్యక్రమాన్ని మీరు జాయింట్కి ఇచ్చినా నేను ముందుండి మీ గొంతులో గొంతుగానే ప్రయాణం చేస్తా అని చెప్పి హామీస్తూ చదువుతున్నాను. ప్రయోజకుడే అభం శుభం తెలవని అమాయకుడిని పొట్టను పెట్టుకుంది ఎవరు అని అంటే, ఈరోజు రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి గత 20 సంవత్సరాలుగా రాజకీయ ఆధిపత్యంలో ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా సాధ్యపడంది ఈరోజు ఈ చిత్ర పేరు మీద, విచారణ పేరు మీద నా పేరు చెప్పించడానికి చిత్రహింసలు పెడితే తట్టుకోలేని ఆ రాజేష్ చచ్చిపోయాడు. ఇది మాటి వాస్తవం. దీన్ని మొదలుపెట్టారు ఎవరు? నాకు ఉద్యోగం ఇయ్యి ఇక్కడికి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా, 10 సంవత్సరాలు వాళ్ళ గుర్తు నాకిన బీఆర్ఎస్వి, ఇవాళ వల్ల నాకు ఆదాయం కావాలి, జేబులు నిండాలంటే, మీ ప్రసన్నం పొందాలంటే నేను బీఆర్ఎస్ వాళ్ళని ముక్కు పాలన మీద తొక్కుతా అని చెప్పేసి వచ్చిన ఈ రౌడీ శివశంకర్ ప్రయత్నం, ఆయన ఇచ్చిన సలహా వాడుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ చావుకు కారణం. రాజేష్ కంటే ముందు వేరే వాళ్ళు చచ్చిపోతుండే వాస్తవానికి. పాపం దురదృష్టం రాజేష్కి వచ్చింది. దురదృష్టం రాజేష్ కంటే ముందు ఈ సీఎంఆర్ పేరు మీద చేసిన చెక్కుల కుట్రలో చిత్రహింసలు 30 రోజులు సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించిన. చిత్రహింసలు చేస్తే పాపం వాళ్ళు ఎన్ని రకాల చిత్రహింసలు చేసినా తట్టుకొని తప్పనిసరి పరిస్థితులలో ఇదేదో జరగబోతుందని చెప్పేసి కోర్టు ప్రకటిస్తుంది. మీ అందరూ తెలుసు, సోదరి సోదరిమణులు ఒకటి రాజేష్ హత్య ముమ్మాటికి అది పోలీస్ హత్య. కానీ ఎవరి కోసం జరిగింది అని అంటే అది నా కోసం జరిగింది. రాజేష్ మరణించడానికి పోలీసుని బావుగా వాడుకొని రాజకీయ ఆధిపత్యంలో నన్ను నిందితుడుగా చేసి సమాజంలో ఇంట బయట అభాసు పాలు చేయాలని చేసిన ఒక వ్యూహంలో, కుట్రలో పోలీసుని పావుగా వాడుకొని చేసిన రాజకీయ హత్య ఇది పోలీస్ హత్య. రాజేష్ మరణించడానికంటే ముందు లాకప్లో ఉన్న దగ్గర నుంచి అసలు ఇంకా ఇందులో మందకృష్ణ గారు, విశారద మహారాజు గారు ఈ విషయాన్ని ఎక్కడ వదిలేస్తారో, దీన్ని ఏ రకంగా చేయాలో అనే తపన కూడా నాకుండే ఒక భోజనం పెట్టారు. కానీ ఆ దేవుని దయ వల్ల ఈరోజు ఆ కుటుంబానికి, దళిత జాతి బిడ్డగా జరిగిన అన్యాయానికి, పోలీసు హత్యకి, అధికార పార్టీ కుట్రకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన, దళితుల మీద దాడులు అనడానికి జాతి మీదగా మందకృష్ణ అధికారులు వచ్చారు. కానీ
20 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితాన్ని పొందబెట్టడానికి చేసిన కుట్ర అనే విషయం దీని వెనక ఉన్న రహస్యాలు మాత్రం తెలుసుకోవాల్సి ఉంది సమాజం. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి మొదలైంది? ఇది విచారణలో భాగంగా తదుపరి జరిగిన అంశమే. ఈ విచారణ మొదలు పెట్టడానికి కారణం ఏంది? ఆ విషయాన్ని ఒకసారి లోతుగా ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు కొద్దిగా దీని మీద కేసు స్టడీ మొత్తం కృష్ణ గారు చేసింది కాబట్టి వారికి మాత్రమే సంపూర్ణ అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నాను. మిగతా వాళ్ళకి చాలా మందికి అనేక సందర్భాలలో నేను రాజకీయ ప్రస్థానం మీద మొదలుపెట్టిన కాడి నుంచి కమ్యూనిస్టు మిత్రులు పెద్దలు మేదవేడి వెంకటేశ్వరరావు గారు కానీ, రాములు గారు కానీ, మేకల శ్రీనివాస్ గారు కానీ, వంగవెట్టి శ్రీనివాస్ గారు కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాలు చర్చించిన సందర్భాలు నాకు ఉన్నాయి. కానీ ఈ విషయం మీద మాత్రం ఎవరితో చర్చించే అవకాశం కూడా నాకు రాలేదు. కారణం అస్తదిగ్బంధం చేశారు, అచేతన స్థితికి నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ తల్లికి జరిగిన కడుపు కోత ఈ అధికార పార్టీ నాయకులు గారి, హత్య చేసిన సురేష్ రెడ్డి గారి, పోలీస్ యంత్రాంగం గారి, మాట్లాడుకుంటున్న మనం గారి ఎవరు తీర్చలేదు. వృద్ధాప్యంలో నా తల్లి అనుమతి పెట్టడానికి ఇవాళ ఒక బలి పశువుని చేశారు. తల్లికి వృద్ధాప్యంలో తల్లికి కొడుకును దూరం చేశారు. అందరూ ఆమెను లోకాలకు పంపారు. ఆ లోటును తీర్చే బాధ్యత ఈరోజు ఎవరిది? రాజకీయాల కోసం ఈ దుష్ట కార్యక్రమాలకు పాల్పడ్డ పద్మావతి రెడ్డిది ఆమె భర్తల ప్రమోషన్ల కోసమో లేకపోతే వాళ్ళ జేబులు నింపుకోవడానికో వాళ్ళ ప్రసన్నలను పొందడానికో యూనిఫామ్ వేసుకొని చట్టాన్ని పరిరక్షించాల్సిన వీళ్ళ ఆదాయం కోసమో మన్ననల కోసమో దళితుల్ని బలి చేసిన ఈ చరిత్ర ఎవరు వాళ్ళకి జరిగిన నష్టాన్ని పుడతారు. ఇవాళ నిజంగా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఎవరన్నా ఒక రాజకీయ పార్టీలు జెండా పట్టుకోవాలంటే ఒక దళితుడో బహుజనుడో, ఇద్దరు వైరు వర్గాల మధ్యలో ఏదైనా ఆధిపత్య పోరు జరిగితే దానికి బలి ఎవరు అంటే ఇదే దళితుడో బహుజనుడు. అంటే అంత చిన్న చూపా? ఈ చట్టాలు ఎవరు వర్తిస్తాయి? ఈ చట్టాలు సామాన్యుడు వర్తించవా? అంటే ఉన్నవాడికి అధికారం ఉన్నవాడికి చట్టాలు చుట్టాలుగా మారుతాయి, సామాన్యుడి పట్ల చిట్టు కాగితాలు మారి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పట్టించుకునే దిక్కులేదు. ఈ జాతిని అనుక్షణం మేలుకొల్పే ఒక నాయకుడు చచ్చిపోయిన రోజు పోస్ట్ మార్టం అప్పుడు వస్తే మీరు చూడండి, రోడ్ల మీదకి రానియకుండా ఒక వీధి రౌడీగా ఆయన చేసిన ప్రవర్తన. చచ్చిపోయిన వార్త తెలిసిన వెంటనే నేను మా పార్టీ శాఖకి సమాచారం ఇచ్చిన. ఆ రోజు పాపం మా సోదరి భాగ్యమ్మ, నయీం గారు, కర్ల సుందర్బాబు, మీరు ఎక్కడున్నా మరుక్షణం అక్కడికి వెళ్ళండి, మీ వంతు మీరు చేయండి. నేను రాలేదు, ఎందుకంటే ఎక్కడ ఏ మరణం సంభవించినా ఎవరు చచ్చిపోయారన్నా నాకు సమాచారం సహజంగా ఉన్నా కానీ ఏం జరుగుతుంది? వివక్ష మొక్కుబడిగా చేతులు దులుపుకోవడానికి ఒక సామాన్యుడిని బలైన వర్గాలకు సంబంధించినట్టు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో బహుజనులే చచ్చిపోతారు, రాజకీయ ఆధిపత్యంలో దళితులు బహుజనులే చచ్చిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేసిన కుట్రలో కూడా ఇవాళ బలివం చేసిన కోదరంగా ఒక బలైన వర్గాలకు సంబంధించిన ఓకే, ఒక ఇన్స్పెక్టర్ గా బాధ్యత ఉంటుంది. అసలు తీసుకపోయి చిత్రహింసలు చేసిన సురేష్ రెడ్డి ఎందుకు ఉపేక్షించబడుతున్నాడు? ఆయన చట్టం వర్తించదా? ఈ చట్టాలు పనిచేయవా?
ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగిపోయిన తర్వాత ప్రపంచం అంతా చూస్తున్న తర్వాత కూడా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా బీజేపీ కానిపోయినా కానీ స్పందించట్లే. అంటే ఇలా ప్రభుత్వం ఉందా లేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశత్వంలో ఉన్నామా, బానిసత్వంలో ఉన్నామా? అధికారం అనేది ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా? అరే నన్ను వ్యక్తిగతంగా నా మీద పగ తీర్చుకోలేక 20 సంవత్సరాల నుంచి మొండ కోర్టుల లెక్క వేరే నియోజకవర్గాలకు పారిపోయినోడు, ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినోడు, సాధించేది ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక అయ్యక అబ్బాయి ఉంటే నా మీదకి రా, ఒక దళితుడిని నా పేరు మీద పనిచేసేవాడు వాళ్ళ ఈ పాపం ఉంటే పోదు. ఈ పాపం ఆమె పుత్రశోకంతో కంటతని రోజు మిమ్మల్ని వేధించి రాజకీయ సమాజ్ చేస్తుందా, ఇంకేం సమాజ్ చేస్తుందో తప్పకుండా లలితమ్మ శోకం ప్రజాపడు ఒక్కొక్క కన్నీటి కొట్టు గ్రహించేస్తే ఈ మొత్తం తప్పుతుందని చెప్పి చెప్తున్నా. 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రయాణం చేస్తున్నా. నేను ఇచ్చిందే తప్ప ఎవరి దగ్గర 10 రూపాయలు నా ఎడమ చేతి నుంచి కూడా ఆశించలేదు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినాను, రాజకీయ కార్యక్రమాలకి యువకులకి అనేక సందర్భాలలో చేదోడు వాదోడు ఉన్నదని నేను ఎవరిని ఒక్క రూపాయి ఈ నియోజకవర్గంలో చందా అడిగింది కానీ, అప్పడిగింది కానీ, దానం అడిగింది కానీ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ సందర్భమే లేదు. మరి ఈరోజు ఈ కేసు అసలు వాల్యూ ఎంత? కేవలం 12 లక్షల రూపాయలు చిక్కుడు మిస్సింగ్ లేదన్నారు. రాజేష్ 1 లక్ష రూపాయల కోసం వచ్చేసి 12 నేను శాసనసభ్యుడిగా చేసిన 4 సార్లు శాసనసభ్యత్వానికి పోటీ పడ్డా, కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు అమ్ముకున్నా, ప్రతి ఎన్నికలలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, పనికిరాని చిల్లర పెంపుడు లాంటి 10 లక్షల రూపాయలని చేయి కాసే అంత మనస్తత్వం నాకు కాదనే విషయం ఆ దుర్మార్గులకు తెలియకపోవచ్చు. అరే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎంత నుంచి పడవటం కాదు. నీకు చేతనైతే, చావ ఉంటే, శక్తి ఉంటే రాజకీయంగా సిద్ధాంతపరంగా నాతో పోరాటం చేయి, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ వేదిక నేను వేరే రకంగా వాడుకుంటున్నాను, దయచేసి మీరు అపార్థం చేసుకోండి. ఉన్న వాస్తవాన్ని మీ అందరి ముందు బహిర్గతం చేసే అవకాశం ఈ వేదిక నాకు ఇచ్చింది. అందుకోసమే చెప్తున్నాను, వివరాలు సంపూర్ణంగా తెలవాల్సిన బాధ్యత, తెలియాల్సిన బాధ్యత నా మీద ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలుగా మీ అందరికీ ఉంది. కాబట్టి చెప్పు, నా ప్రయాణం మీకు తెలియదు కాదు, నా బాట, నా వ్యవహారం మీరు ఎవరిని చూడదు కాదు. కానీ రాజకీయంగా గెలుపొట్టులు ఉంటాయి. మొన్న దుర్మార్గమైన ప్రచారం చేసింది నా మీద. ఓకే, నమ్మేటోళ్ళు నమ్మిరు, నమ్మేటోళ్ళు నమ్మలేదు, గెలుపొట్టడం సహజం, రాజకీయాలకు వచ్చినాక తప్పదనుకుంది. కానీ ఈరోజు దుష్ప్రచారాలు పోయి, పోతుల దాడులు పోయి, అతి దారుణంగా అపంశుభం తెలియని రాజేష్ని పుట్టున పెట్టుకున్నారు. ఇది నిజంగా రోజు నన్ను మనోవేదన గురి చేసింది. ఎందుకంటే ఇవాళ రాజేష్ అయితే రేపు ఇంకెంతమందిని పరిపశుభ్రం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని. నా ఎమ్మటి ఇవాళ తిరిగే యువకులు చాలా మంది అవసరమైతే ప్రాణానికి ప్రాణం ఇస్తామని చెప్పేసి అడుగులు వేసే యువకులు 2004 నుంచి ఇవాళ 2026 వరకు అనుక్షణం ప్రతి గ్రామంలో 100 మంది యువకులు మాత్రం ప్రయాణం చేయడానికి సిద్ధమే ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళలో ఒక భయాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ పోతే
రాజేష్కి జరిగింది నీకు పునరావృతం అని చెప్పేసి గ్రామాలలో కాంగ్రెస్ వాళ్ళు నిర్భయంగా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చదువుకునే రోజులలో కమ్యూనిస్టు గ్రామంలో చదువుకున్నా. నేను పుట్టింది కమ్యూనిస్టు గడ్డలో, నేను చూసేది కమ్యూనిస్టు ఉద్యమాలు. అయ్యా వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేదు, చెరసాలలో మునిపోయాడు, మా ఇంట్లో ఆపలేవు అని చెప్పేసి స్లోగన్లు కేరళ కాలేజీ కాడ చీకూర్ల కరువుల చదువుకుంటూ గోడల మీద నడుచుకుంటూ పోయినా. ఆ అనుభవం, ఆ ధైర్యం ఈరోజు నాకు పోరాటానికి స్ఫూర్తించింది. ఏ శివశంకర్ అనేటువంటి ఏడికి వచ్చిండు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూర్యాపేట నారాయణ పనిచేసాడు. వేరే ప్రభుత్వాలు పనిచేసినటువంటి కార్యకర్తలు మొన్నటి వరకు ఆ పార్టీకి పనిచేసిండు. వాడు వద్దాయా మన పార్టీ వచ్చింది, మన పార్టీ షెడ్యూల్ క్లాస్ ఉంటారు అని చెప్పేసి రికమెండేషన్ తీసుకొని వస్తారు. ఎందుకంటే నేను శాసనసభకు తెలియజేసాను, ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే పక్కనున్న సహచరులు పార్టీ షేర్లు అన్న వీడు మన పార్టీకి ఎప్పుడో షెడ్యూల్ క్లాస్ అని చెప్పేసి వస్తారు. మరి అంత ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ బూట్లు నాటినోడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమి లావాదేవీలతోని, ఏ కమిట్మెంట్ తోని, ఏ అగ్రిమెంట్ తోని ఇవాళ పోలాండ్లో ఈ విచారణకు తెరలేపి రాజకీయ రంగు పురమటానికి ప్రయత్నం చేసి రాజకీయంగా ఒక పౌరుడైన నన్ను ఇబ్బంది పెట్టడానికి దళిత బిడ్డని పొట్టన పెట్టుకున్న పాపం వృధాగా పోదని చెప్తూ తెలియజేస్తుంది. ఇంకెన్ని రోజులు, ఇంకెంతకాలం ఇటువంటిది? నిన్న మొన్న దాదాపుగా ఒక 2 రోజుల క్రితం వరకు నాకెంత ఆగ్రహం ఉన్నా, ఆవేశం ఉన్నా అన్ని అంచుకొని కూర్చున్నా, చేతులు కట్టేసుకొని కూర్చున్నా. మళ్ళీ మధ్య కాలంలో రాజకీయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, రాజకీయ కుటుంబంలో పుట్టలే, రాజకీయాలతోనే చాలాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేసేది నేను పుట్టిన గడ్డకి అది మహాభాగ్యం అనుకుంటా. అది చిరస్థాయిగా నిలిచిపోయేందుకు నాకు అవకాశం 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం వచ్చింది. ఈరోజు పదవులతో రాజకీయాలతో సంబంధం లేదు. నా కోసం బలైన ఆ బిడ్డ కోసం నా వంతు ప్రయత్నం చేస్తా, పోరాటం చేస్తా అని చెప్పేసి 24వ తారీఖున పోలీసు అక్రమ కేసులకు నిరసనగా బంద్ అని చెప్పేసి చెరువు కోదాడ కార్యక్రమాన్ని పెట్టింది. రాత్రి దాదాపుగా 1 గంట సేపు చర్చించి ఇవాళ ఎస్పీలు కలెక్టర్లు కీలుపెట్టలేదు. చట్టాలను అమలు చేయాల్సిన ఇలా చట్టాలకి తుట్టుపడుస్తున్నారు. నువ్వు చట్టాలు సమర్థంగా అమలు చేస్తే ఇవాళ రాజేష్ ఎందుకు చచ్చిపోతాడు? అక్రమంగా ఈ కేసులో ఎంతోమంది మీద కేసులు ఎందుకైతే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి? ఈ కేసులో బయటికి తెలిసిన వాస్తవం రాజేష్ వచ్చే, కానీ తెలియని ఎంతో మంది అమాయకుల యువకుల్ని బలి తీసుకునే ప్రయత్నం జరిగింది. వెలుకలు వేయలేదు. తమ్ముంటే నా 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నా మీద మర్చుంటే నువ్వు విచారణ చెయ్యి, నిర్బంధాలలో పెట్టు, జైలు పెట్టు, అది చేతగలదు కదా. కానీ ఇలా ఒక అమాయకుడు బలి తీసుకోవడం ఏంటి? దీని మీద విచారణ ఎందుకు ముందుకోడు? పార్టీ మెంబర్లు ఎందుకు సస్పెండ్ చేయరు? ఇవాళ 30 పోలీస్ యాక్ట్ పెట్టింది ఎస్పీ. రాత్రి 11 గంటల వరకు మాట్లాడి ఒత్తిడి వస్తే 30 పోలీస్ యాక్ట్ పెట్టినంత మాత్రమే ఎంతమందిని ఆపుతావు? ఎన్ని కేసులు చేస్తావు? చట్టాలు మాకు తెలియదు కాదు, చట్టాన్ని మేము కూడా గౌరవిస్తాం. అసలు చట్టాలు చేసే సభలో కూర్చోనంటాను నేను. ఇలా చట్టాల గురించి నాకు కదా, ఆ చట్టాలకు చీట్లు వచ్చే పార్టీ వేసుకున్న గుండాలు సమాధానం చెప్పాలి రాజేష్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు దుర్బుద్ధితో రాజకీయంగా పోలీసు వ్యవస్థని కాకీల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న కుట్రలో వాళ్ళు 10% రావడంతో పాటు దళితుల్ని ఈరోజు
లేకుండా చేసే స్థాయికి దిగజారడం, వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ప్రసన్నం చేసుకోవటం అనేది ఈరోజు దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి కోదంలో పెట్టిన 31వ తారీఖు వరకు 31వ తారీఖు వరకు 30 పోలీస్ యాక్ట్ వర్తిస్తుందని రాత్రి 11 గంటలకు ఎస్పీ ప్రకటన చేసింది. నేను 24వ తారీఖున పెట్టుకున్నా. చెల్లకోదరా కర్ల రాజేష్ మృతికి బాధ్యులైన సస్పెండ్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. పాపం ప్రవీణ్ కుమార్ గారు మధ్యలో వచ్చారు, అన్నా నువ్వు రావాలి, దయచేసి మన్నించండి అన్నా, నేను కూడా పౌరులు పెట్టాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.